మేడం 5 ఏళ్ళు ఇన్సిడెంట్ జరిగి ఈరోజు పెద్ద ఆవిడ నిరాహార దీక్ష 3 రోజుల నుంచి కూర్చుంది. దీంట్లో ఇంప్లీడ్ లాయర్గా మీరు ఉన్నారు. ఏంటి అసలు కేసు పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా ఈ అనంతబాబు అనే ఒక వ్యక్తిని గుర్తించుకోండి. సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారంటే నిజంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అవమానం జరిగిందండి. నేను పుట్టప్పుడు ఆయన ఒక పబ్బుకు తీసుకెళ్ళొచ్చు, ఒక హోటల్కి తీసుకెళ్ళొచ్చు, ఒక పార్టీ మీటింగ్కి తీసుకెళ్ళొచ్చు అనంతబాబుని. కానీ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరిస్తూ ఒక దళితుని నరికి చంపేసి నేనే చంపానని కోర్టులో ఒప్పుకొని శిక్ష అనుభవించి 5 నెలల్లో బయటకు వచ్చినటువంటి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారంటే టీవీల్లో చూసిన మాకు కంటతడి అనిపించింది. అంబేద్కర్ శృతివనం ఉంది అమరావతి సరౌండింగ్స్లో, అక్కడ కట్టాల్సినటువంటి దానికి 100 కోట్లు ఖర్చుతో కేటాయించి 2017లోనే చంద్రబాబు గారు అక్కడ ఒక అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ ఒక కమర్షియల్ పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని కట్టేసి నువ్వు ఎలక్షన్కి ముందు విగ్రహాన్ని కట్టేస్తే దళితులు ఓట్లేస్తారు అనుకున్నారా? ఈరోజు ఒక డాక్టర్, ఒక దళితులు ఏ స్థాయిలో రిజర్వేషన్ తీసుకొని ఉద్యోగాల్లో ఉన్న ఒక పెద్ద క్యాడర్లో ఉన్న కాలి కింద చెప్పులాగా చూస్తున్నారు మీ వ్యవస్థ అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అప్పుడు అంబేద్కర్ గారికి తెలుసు. ఎన్నో మార్లు నేను గద్దరాన్ని అడిగేదాన్ని, అన్నా మీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ఒక స్థాయిలో కూర్చున్నారు కదా, ఇంకా ఎందుకు నువ్వు గొంగలేసుకొని పాటలు పాడతావని. అమ్మా మమ్మల్ని ఏ స్థాయిలో కూర్చోబెట్టినా కాలి కింద చెప్పులు లెక్కే చూసిద్దమ్మా ఈ ఏ ప్రభుత్వం అయినా అని చెప్పి ఎన్నోసార్లు గద్దరన్న పాటలు పాడావు. ఏ స్థాయిలో ఉన్నా సరే మా బతుకులు ఇంతేనమ్మా కాళ్ళ కింద చెప్పులని. ఈరోజు పోలీసుల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళని సిఐడిలో పెట్టేస్తారు. సిఐడిలో పెట్టి ఈరోజు ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసు కానీ లేకపోతే ఇంకొక కేసులో కానీ ప్రతి చోట దళితులే కనపడతారు. అంటే దళితుల్ని దేనికి వాడుతున్నారు? అశుద్ధం కడగడానికి, అసత్యాలు చెప్పించడానికి, అక్రమాలు చేయించడానికే దళితుల్ని వాడుతున్నారు. సో ఈరోజు అనంతబాబుని పక్కన కూర్చొని నువ్వు విగ్రహాన్ని ఆవిష్కరిస్తే నిజంగా విగ్రహం కూడా మలినం అయిపోయినట్టే. అసలు సుధాకర్ గారు ఎంత కష్టపడి డాక్టర్ చదువుకొని మాస్క్ లేకపోతే మా ప్రాణాలు ఏంటి సార్, మేము బతికితేనే కదా సార్ వైద్యం చేయాలి అన్నందుకు ఒక ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్ని పిచ్చివాడిని చేసినటువంటి ఘనత నీకే తెగుతుంది. బట్టలు ఇప్పించి రోడ్ల మీద కూర్చోబెట్టి కుళ్ళబొడిచి అతను చనిపోయాడా చంపేశాడా ఒక అనుమానాస్పద ముది జరిగింది అంటూ ఆ రోజు ఆ తల్లిలాగే ఈ తల్లి కూడా ఆవేదన పడుతుంది. ఆ తల్లి కూడా ఎంతో పోరాడింది, నా బిడ్డను ఏం చేశారు అని. నువ్వు దళితులకి న్యాయం చేయడానికి వచ్చావా? దళితుల పట్ల బంధువా రాబంధువా అనేది నీ పక్కన ఉండే వైసీపీలో ప్రతి దళితుడు కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు నీ వెనకాల తిరుగుతున్నాడు. మాకు జరిగిన అన్యాయానికి మేము ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో మాకు తెలుసు మేడం. ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నోడేమి లాల్ బహదూర్ శాస్త్రి కాదు, అనంతబాబు. వాడు ఎలాంటి వాడో, నేను చంపాను డ్రైవర్ స్థాయిలో ఉండే దళితుని నేను చంపి డోర్ డెలివరీ చేశానని ఒప్పుకున్నోడిని పక్కన కూర్చోబెడితే మా మనస్సాక్షి చచ్చిపోయింది అంటూ వైసీపీలో ఉండేటటువంటి దళితులు ఆ స్టేజ్ల దగ్గర ఉండేటువంటి ప్రతి దళితుల్లో కంటతడి అనిపించిందండి. మీకు కనపడుతుంది బహుశా స్కూల్ బస్సులు అన్నీ కబ్జాలు చేసేసి జనాలు తీసుకొచ్చి గుంపులుగా చూపిస్తే ఇంతమంది వచ్చేసారా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అంతమంది కూడా ఏ ఒక్కడు ఓటేసేవాళ్ళు లేడు, ఒక్క దళితుడు కూడా. ఎంత కిరాతకంగా నీచంగా దళితుల్ని అక్కడ ఎవడో పంచ్ ప్రభాకర్ అమెరికా నుంచే మీరేంట్రా మీ బతుకులేంట్రా అంటూ అసహ్యంగా మాట్లాడిన తరుణాలు మేము చూసాం. సో ఇంకా కూడా దళితుల పక్షాన అరాచకం చేస్తూ ఒక విగ్రహాన్ని కట్టేయగానే చిల్లరేస్తే పడేసి వచ్చేవాళ్ళు కాదు దళితులు. ఒక రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు నేను పడ్డ బాధ ఏనా దళిత బిడ్డ పడకూడదని చావు బతుకుల మధ్య రాజ్యాంగం చేసి ఈ పనికిమాలిన రాజకీయాల్లో అడుగు పెట్టకుండా ఉండేటటువంటి అభ్యుదయ భావి అంబేద్కర్ గారు. ఆయనకి తెలుసు రాజకీయాల్లో తీసుకొచ్చిన నెహ్రూ గారు ఇంట్లో వాకిట్లో కూడా నన్ను రానివ్వరని ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన పండిట్, ఆయన బ్రాహ్మిన్స్, ఈయనలా రాణిస్తారు ఆయన. అందుకే ఎందుకు రాజ్యాంగం పుస్తకం పట్టుకుని అందరూ అనుకుంటే మేము ఢిల్లీలో ఒక స్వాతంత్ర సమరయోధిని అడిగాం, అన్న ఎందుకు ఎప్పుడు ఆయన ఇలాగే డైరీ పట్టుకుంటారంటే, అమ్మా నెహ్రూ గారి ఇంట్లో ఒక సభ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారిని పిలిస్తే మీరు ఇక్కడ కాదండి, మీరు ఆఫీస్కి వచ్చేయండి, మీకు ఇక్కడ కాదు అని చెప్పి ఆపేసి ఎంతోమందిని మీటింగ్ పిలిచారంట. తర్వాత రోజు రాజ్యాంగం పుస్తకం చంకలో పెట్టుకొని వెళ్ళి సరే ఇలాగ పుస్తకాన్ని కోసం రమ్మన్నారండి నెహ్రూ గారు అంటే అప్పుడు లోపలికి రానిచ్చారంట. విద్య లేనిదే మమ్మల్ని నీచాని కింద నీచం చూస్తారు, నా బిడ్డలు చదువుకోవాలని రిజర్వేషన్ తెస్తూ ఈరోజు రిజర్వేషన్ ప్రాతిపదికలో ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్ని ప్రదేశాల్లో కూర్చోబెట్టినా ఒక్క రాజకీయ పదవి కూడా చేయకుండా ప్రశాంతంగా ఒక బౌద్ధ మతాన్ని తీసుకొని చనిపోయినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా నువ్వు అనర్హుడివి, తాకే శక్తి కూడా నీకు లేదు.
ఒక నిశ్శబ్దమైనటువంటి వ్యక్తి ఆయన, ఒక బుద్ధుడి సింబల్ ఆయన. అటువంటి వ్యక్తిని తాకి నువ్వు విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దాన్ని అవమానం, దాన్ని మలినం చేసిన వాడు అయ్యావు నువ్వు. ఈరోజు ఈ బిడ్డకి న్యాయం చేయి. తుమ్మితే దగ్గితే వచ్చే విజయవాడకి ఒక్కసారి మా విజయవాడ కోర్టుకొచ్చి నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతున్నావా? నువ్వు బాధితుడువా? నీకు అసలు గాయం తగిలిందా? నువ్వు రా కోర్టుకి నీ చొక్కా ఇప్పించి నీకు ఎన్ని కుట్లేసినాయో మొత్తం లెక్క తీసి చూపిస్తాం. ఖచ్చితంగా నువ్వు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎంతో దూరం ట్రావెల్ చేసి ఏం మా పాపం హైదరాబాద్లో ఆ 2 డాక్టర్లకి ట్రీట్మెంట్ తీసుకున్నావు. సో నీ గుట్టు బయటకు వచ్చిద్ది, నీ గుట్టు ఖచ్చితంగా బయటకు వచ్చింది. 2-3 నెలలే టైం ఉంది, ఎలక్షన్ కూడా ఆనవుని. నువ్వు కూడా మా లాంటి సాధారణ పౌరుడు, నీకోసం గోతికాడు నక్కల్లాగా సిబిఐ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మొత్తం సంచి సభేళ సర్దుకొని వెళ్తారు. పాపం కోడికత్తి సీను మీరు ముఖ్యమంత్రి అవ్వడం కోసం, లేకపోతే జనాల్లో మీకు సానుభూతి అవ్వడం కోసం చేసినటువంటి పని అని ఒప్పుకున్నా కానీ ఈ రోజుకి మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేకపోతున్నారంటే ఇంకా కూడా ఎంత అవమానం అంటే, రానున్న రాక్షస రాజకీయాల్లో నువ్వు ఎప్పుడూ నేటిగా మిగిలిపోతావు. చరిత్రలో హిట్లర్ పరిపాలన తర్వాత మళ్ళీ నీ గురించే చెప్పుకుంటారు. సో ఖచ్చితంగా దళితులని నువ్వు అతి నీచంగా చూసావు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే శక్తి కూడా నీకు లేదు. సో ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించావే కానీ ఖచ్చితంగా దళితుల మనసులను ఎప్పటికీ నువ్వు గెలుచుకోలేవు. నిజంగా ఇంత అన్యాయం జరుగుతున్న తల్లి ఆవేదనతో పడిపోతే నువ్వు ఈరోజు అక్కడ పోయి విగ్రహాలు ఆవిష్కరిస్తావా? ఆయన సిద్ధాంతాలని కాపాడవయ్యా, ఆయన ఆదర్శాలని ఆచరించవయ్యా. అంతేకాని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చావు. నీకు ఇష్టమైన బైబుల్ మీదో, మాకు ఇష్టమైన భగవద్గీత ఖురాన్ మీద కాదు. రాజ్యాంగాన్ని గౌరవించు, విగ్రహాలు ఆవిష్కరించక్కర్లా. రాజ్యాంగాన్ని గౌరవించిన ప్రతి ఒక్కడు అంబేద్కర్ వారసుడు. ఈరోజు మేము చదువుకున్నాం, రాజ్యాంగ పుస్తకాన్ని గౌరవించాం. ఈరోజు దళితులకు అన్యాయం జరుగుతుందంటే మేమందరం పరిగెట్టుకుంటాం. ఎందుకు దళితులే రావాలి ఏంటి? అంబేద్కర్ ఆదర్శాలు కాపాడే ప్రతి ఒక్కడు వస్తాడు. అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీలు వచ్చి సంఘీభావం తెలుపుతాయి. సో ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరిగే వరకు కోడికత్తి సీనికి అందరం కలిసి పోరాడతాం. ఆ తల్లికి ఏదైనా జరిగినా, జైల్లో శ్రీనివాస్కి ఏదైనా జరిగినా నీ కుట్ర కోణం బయట ఉందని రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తారు. సో ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో గట్టి సమాధానమే చెప్తారు రాష్ట్ర ప్రజలు. అంటే 5 ఏళ్ళు అవుతుంది కదా మేడం, కోర్టులు దీన్ని మొమెంటోగా తీసుకుని ఖచ్చితంగా సాక్షి కోర్టుకు రావాలి అని ఒక ఆదేశాలు అయితే ఎందుకని ఇంకా జారీ చేయలేకపోతాం? ఎస్ సార్, అదే మాకు చాలా అర్థం కానటువంటి ఒక $1000 క్వశ్చన్ సార్. ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ సార్? అంటే మేమంటే భయపడ్డాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ అంటే భయపడతావు. జ్యుడిషియరీ వ్యవస్థ కూడా కంపల్సరీ రావాల్సిందే. ఆ బిడ్డ చనిపోయేలాగున్నాడు, సాక్ష్యం చెప్పడానికి ఎందుకు రాలేకపోతున్నారు? A1 A2 అన్నట్టుగా ఒక అతని క్యాడర్ని బట్టి అడగకూడదండి. ఈరోజు మా కోర్టుకి అతను ఒక సాక్ష్యం, ఒక ముఖ్యమంత్రి కాదు. ఒక వాయిదాకి రాడు, 2వ వాయిదాకి రాడు, 30వ వాయిదా కన్నా రావాలి కదా సార్. సో కోర్టు దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్ముకుంది న్యాయస్థానాలని, కనపడని న్యాయదేవత మీదే ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడుతుందని అందరూ భావిస్తున్నారు. సో ఖచ్చితంగా న్యాయస్థానంలో దీంట్లో కఠినంగా ఉండి ముఖ్యమంత్రి కోర్టుకి రావాల్సిందే, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ధిక్కరణ కింద భావిస్తామంటే ఖచ్చితంగా తన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడు. సో దీంట్లో పూర్తి బాధ్యత న్యాయస్థానాలు వహించాల్సినట్టు ఉండి, ఈరోజు 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, ఒక్క నిర్దోషి లాంటి కోడికత్తి సీనికి అన్యాయం జరగకూడదు అన్నటువంటి ఒక న్యాయస్థాన సిద్ధాంతం, సత్యమేవ జయితే అనే సిద్ధాంతం, ధర్మో రక్షిత అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నటువంటి న్యాయస్థానాలు మాత్రమే ఈరోజు సీను ప్రాణాలని కాపాడగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి జడ్జి గారు. ఈరోజు ఆ తల్లి ప్రాణం, ఆ సీను ప్రాణం మీ చేతుల్లో ఉంది. మేము నమ్ముకునే న్యాయస్థానాలు, మేము చదువుకున్న చట్టాలు మాకే మాత్రం ఉపయోగపడట్లా. ఈ వ్యక్తి నిర్దోషి అయినటువంటి ఈ వ్యక్తికి, లేకపోతే నేరం ఒప్పుకున్నటువంటి ఈ వ్యక్తికి ఒకవేళ శిక్ష వేసిన 4 ఏళ్ళే, 4.5 ఏళ్ళు దాటిపోయి ఇంకా కూడా జైల్లో ఉండి ఏ కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పినా కనీసం పొడిచినోడేమన్నా ఐసీలో ఉన్నాడా, వెంటిలేషన్ ఉన్నాడా, ప్రాణాలతో పోరాడి చచ్చాడా? 10 రోజుల్లో బయటకు వచ్చి ఎలక్షన్ చేసుకున్నాడు, దీని సానుభూతితోనే గెలిచాడు. అయినా సరే సీనుకు వేసినటువంటి శిక్ష వర్ణనాతీతం అండి. సో ఖచ్చితంగా ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకోవాలి. కోర్టులు నిష్పక్షపాతంగా నిజాయితీగా కర్ర పట్టుకొని వస్తావా రావా కోర్టుకి అంటే కానీ రానున్న పరిస్థితులు నెలకొన్నాయండి. సో ఖచ్చితంగా మేము నమ్ముకునే న్యాయస్థానాలు ఇంకా కూడా మార్పు రావాలి. ఖచ్చితంగా కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి సాక్ష్యం చెప్పించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అది రాష్ట్రానికి, మా న్యాయస్థానాలకు కాదు. మా న్యాయస్థానాల్లో అందరూ సమానమే. ప్రధానమంత్రి పివి నరసింహారావుని సైతం కోర్టు బోనెక్కించినటువంటి మా న్యాయస్థానాలు ఈరోజు సిబిఐ కేసులో 33 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మాత్రం వెసులుబాటు కల్పించడం అది ఎంతవరకు సమంజసమని మేమందరం అడుగుతున్నాం.